రాబోయే రోజుల్లో ఇంక ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలంత భ్రష్టు పట్టించి అందుకే ఉన్న తుగ్లక్ పాలనలో ఇట్లే ఉంటుంది. అవును చంద్రబాబు గారు, ఈ జగన్ డెవలప్ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడండి. చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ఫస్ట్ అంట, వ్యవసాయ రంగంలో 6th ప్లేస్ అంట, 4 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, 3 ఐటీ సెజ్లు, 3 ఇండస్ట్రియల్ కార్డర్లు. ఎందుకండి ఇవన్నీ? అదేదో వాలంటీర్ సిస్టమ్ అంట, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్ సెంటర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 22 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు. ఎందుకండి ఇవన్నీ? అదేదో మైక్రోసాఫ్ట్, జిందాలు, రిలయన్స్, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, ఎకోమా, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గ్రీన్కో, వెలుగొండ ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉద్దానం వాటర్ ప్రాజెక్టు, మెడికల్ రీసెర్చ్ సెంటర్లు. ఎందుకండి ఇవన్నీ? మన టీడీపీ లాగా గ్రాఫిక్స్ తో రాజధాని కట్టొచ్చు కదా. అయినా ఈ జగన్ కి కంపెనీలతో డెవలప్మెంట్ తో ఏం పనయ్యా? మా మహానుభావుడు చంద్రబాబు లాగా 200 లెక్కర కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వచ్చు కదా. మా అనుభవజ్ఞుడు చంద్రబాబు లాగా పోలవరం పేరిట 1000 కోట్లు మింగచ్చు కదా. మా విజ్ఞాన చంద్రులాగా ఆంధ్రుల కళ రాజధాని కుల రాజధాని చేయొచ్చు కదా.